హాయ్ అండి, వెల్కమ్ టు కోనపల్లి వ్లాగ్స్. నేను మీ లావణ్యాని. నేను ఈరోజు టమోటా పచ్చడి చేయబోతున్నానండి. ఎండబెట్టే పని లేకుండా కొలతలతో చాలా చక్కగా వస్తుందండి. ఏమి చేతగాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అది ఎలా చేయాలనో ఏంటనేది ఇప్పుడైతే నేను చూపిస్తాను, వీడియోలో చూసేసేయండి. నేను మా పిల్లల కోసంగా చేస్తున్న టమోటా పచ్చడి చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎలా చేయాలో ఏంటనేది పక్కా కొలతలతో మీకు నేను చూపించబోతున్నానండి. ఇది చూసేసేయండి. 1 కేజీ టమోటాలు తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకొని శుభ్రంగా తుడిచి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలండి. తర్వాత 4-5 ముక్కల దాకా కట్ చేసుకొని చక్కగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ అంటించుకొని బాండ్లో పెట్టుకొని దాంట్లో ఒక 4 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఈ టమోటాలు అందులో వేసేసుకొని శుభ్రంగా కలుపుకుంటూ మనం ఈ విధంగా ఉడకబెట్టుకోవాలండి. ఒక 4 స్పూన్లు పెద్ద స్పూన్ తండి ఆవాలు, ఒక 2 స్పూన్లు మెంతులు, 1 స్పూన్ జీలకర్ర మంచిగా వేయించుకొని ఆ పక్కన పెట్టుకోవాలండి. అవి వేయించి చూపించడం మీకు మిస్ అయిందండి. నాకైతే జీలకర్రలు అయితే పొడేసాను. తర్వాత ఒక 4 కానీ 5 కానీ తెల్లగడ్డలండి తీసుకొని శుభ్రంగా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలండి. చూస్తారు కదండి టమోటా ఎంత చక్కగా మనకి మంచిగా ఉడుకుతుందనో, ఏమాత్రం వాటర్ లేకుండా ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడైతే నేను ఉప్పు అండి 150 గ్రాములు ఉప్పు వెయిట్ చూసుకొని మరీ చూపిస్తున్నానండి. అలాగే 150 గ్రాములు చింతపండు అండి. మీకు వెయిట్ మిషన్ లేకపోతే బయటన్నా మీరు వెయిట్ వేసుకొని తెచ్చుకోండి. కరెక్ట్ కొలతలతో చేసుకోవడానికి ఎంత చక్కగా వస్తుంది, చెడిపోకుండా చాలా చక్కగా వస్తుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు కారం అండి 150 గ్రాముల కారం కూడా తీసుకున్నానండి. ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న టమోటాలను అయితే ఒకసారి మూత తీసి చూద్దామండి ఎలా ఉండేది. చూడండి, ఏం మాత్రం అడగంటకుండా చక్కగా అయితే ఉడుకుతుంది. 50% అయితే ఉడికిందండి. టమోటాలో ఉండే నీరంతా కూడా మనకి ఇనిగిపోవాలండి. అలా ఇనిగిపోతేనే మనకి పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు మనం చింతపండు తీసుకున్నాం కదండి, ఆ చింతపండులో పీసులు ఏమన్నా పొక్కులు ఉంటే తీసేసేయాలండి. ఆ పొక్కులు ఉంటే మనకి పచ్చడి ఉగురు తగలద్ది. అవన్నీ ఏమీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ టమోటాల్లో అయితే వేసేసుకోవాలండి. వేసుకొని ఒక 2-3 సార్లు బాగా అటు ఇటు కదుపుకొని మూత పెట్టేసి మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలండి. చూస్తాను కదండి, మనకి వాటర్ అంతా చాలా వరకు వాటర్ అంతా ఇనిగిపోయింది. ఇంకొక 5 నిమిషాల పాటు అలాగే ఉంచుదామండి. మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి. నేను ఇవి వేయించడం మీకు చూపించలేదండి, మిస్ అయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఏమాత్రం నెమ్ము లేకుండా అందులో ఆవాలు మెంతులు వేసుకొని బాగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. చూస్తాను కదండి, ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి. మంచి టేస్ట్. నా దగ్గర జీలకర్ర విడిగా లేదండి, వేయించిన పొడి అయితే ఉంది. నేను లాస్ట్లో 1 స్పూన్ పొడి అయితే కలుపుతానండి. ఇప్పుడైతే మనం ఒలిచిపెట్టుకున్న తెల్లపాయలు ఉన్నాయి కదండి, ఆ తెల్లపాయలు పొక్కేం అలవబడలేదండి. వాటి కొస తోకలు తీస్తే సరిపోతుంది. అవి కూడా ఆవాలు మెంతులు పొడిలో వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోండి. మీరు అనుకోవచ్చండి అన్నీ ఒకసారి పట్టుకోవచ్చు కదండి, అట్లా అన్నీ ఒకసారి పట్టుకోండి. ఈ నిమ్ము వల్ల ఆవాలు మెంతులు అయితే మెతకదండి. ఇప్పుడైతే చూడండి, ఒక్కసారి మూత తీసి చూద్దాము. బాగా నిమ్మంతగా తగ్గిపోయిందండి. బాగా చక్కగా ఉడికిపోయింది. టమోటా కానీ చింతపండు కానీ మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆపేస్తున్నాను. ఆపేసి కాసేపు చల్లారుద్దామండి. కొంచెం చల్లారిన తర్వాత ఇంకా పచ్చడి గట్టిగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఎంత కమ్మగా ఉంటుందో మీకే అర్థమవుద్దండి. ప్రతిసారి ఇదే విధంగా చేసుకుందాం అనిపిస్తుంది. ఎప్పుడు కూడా టమోటాలు ఇంట్లో ఉంటాయి కాబట్టి ఈ విధంగా పచ్చడి చేసి మీ పిల్లలకు కూడా పంపిస్తండి. చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే నేను బాగా చల్లారిపోయిందండి. టమోటా ఉడికింది. చూడండి ఎంత గట్టిగా ఉందో, ఇంత మాత్రం ఉండాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అది కూడా ఏమాత్రం నిమ్ము లేకుండా ఎండలో బాగా ఎండబెట్టుకొని మిక్సీ జార్ని తర్వాత ఇప్పుడు ఒక సగం పచ్చడి దాకా మిక్సీ జార్లో అయితే వేసేసుకొని మనము చూసి పక్కన పెట్టినాం కదండి 150 గ్రాముల ఉప్పు. ఆ ఉప్పులో సగం ఉప్పు అయితే ఈ మిక్సీ జార్లో వేసుకొని ఒక 2-3 సార్లు ఆపుతూ వేస్తూ మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, ఈ పచ్చడి హీట్ ఎక్కకుండా చక్కగా మెదిగిపోతుందండి. ఎప్పుడైనా కూడా మిక్సీ వేసేటప్పుడు మనం ఒకేసారి ఆపకుండా అట్లాగే వేయకూడదండి. ఆపుతూ వేస్తూ ఉన్నట్లే మనకి వేడెక్కకుండా పచ్చళ్ళు కానీ పొడి కానీ టేస్ట్ మారకుండా చక్కగా ఉంటుంది. ఇప్పుడైతే నేను చూడండి ఎంత మెత్తగా వచ్చేసిందానో. ఇదంతా కూడా ఒక గిన్నెకి అయితే పోసుకుంటున్నానండి. ఆ తర్వాత కొరవ పచ్చడి, ఆ కొరవ ఉప్పు కూడా వేసేసుకొని అది కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ గిన్నెకి అయితే పోసేసుకుంటున్నాను. చూడండి ఎంత వచ్చేసిందనో, ఎంత చక్కగా మెదిగిందనో. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నదండి ఆవాలు మెంతులు తెల్లగడ్డల పొడి, ఆ పొడి కూడా దీంట్లో వేసేసి కలుపుతున్నానండి. భలే గుమగుమలాడుతుందండి పచ్చడి అయితేను. నిజంగా ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము తూసి పక్కన పెట్టుకున్న కారం ఉంది కదండి, ఆ కారం కూడా ఇందులో వేసేసి చక్కగా మనం కలుపుకోవాలండి. ఇది కలిపేటప్పుడు ఫ్యాన్ కింద కూర్చోవద్దండి. ఫ్యాన్ గాలికి కూర్చుంటే అంతా ఎగిరి కళ్ళల్లో పడుతుంది. జాగ్రత్తగా కలుపుకోండి. ఈ పచ్చడి ఎక్కువ టైం కూడా పట్టదండి. బిర్రగా ఒక అరగంట, ఒక 40 నిమిషాల లోపు అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా శుభ్రంగా అయితే మనకు బాగా కలిసిపోయిందండి. ఏమాత్రం ఉండలు లేకుండా ఆ మసాలా కానీ కారం కానీ అంతా కూడా బాగా కలిసిపోయింది.
చాలా గట్టిగా ఉంది కదండి పచ్చడి. మనం ఆయిల్ పోసే కొద్దీ పచ్చడి బొద అంటే బాగా మైసూరుపాకులో కానీ మనం ఆయిల్ పోస్తుంటే ఎలా ఉబ్బుతో వస్తుందో అలా ఆ విధంగా అయితే వస్తుందండి పచ్చడి. ఇట్లా ఉంటేనే మనకి ఎక్కువ కాలం నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటేను. ఇప్పుడు స్టవ్ అంటించి ఒక బాండ్లు అయితే పెట్టానండి. బాండ్లు కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే పోస్తండి. ఫ్రీడమ్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సన్ఫ్లవర్ కానీ వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఆ మూడిట్లో ఏదైనా పోసుకోండి. పామ్ ఆయిల్ మటుకు పోయొద్దండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఆ పచ్చడి గట్టిపడిపోతుంది. ఇప్పుడైతే 1/2 kg అయితే పోసానండి. మరి కావాల్సింటే చూసుకుందాం అనేసి. ఇప్పుడు నేను పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలకు 4, ఒక 6, 7 తెల్లగడ్డలు అయితే వేసానండి. కచ్చా పచ్చా నలగొట్టుకొని ఆ తర్వాత కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అండి అవన్నీ కూడా అందులో వేసేసి లైట్గా మనం కలుపుకోవాలండి. ఏమాత్రం మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి పచ్చట్లోకి మంచి టేస్ట్ని ఇచ్చేది ఇంగువ పొడి అండి. ఇప్పుడైతే నేను ఇంగువ పొడి వేస్తానండి. చాలా ఎక్కువ వేసుకున్నాను ఇంగువ పొడి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చండి. కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. ఆ ఇంగువ పొడి అయితే వేసారండి. మంచి గుమ్మగుమ్మలాడుతుందండి ఇప్పుడు తిరగమాత. ఇవి బాగా వేగిన తర్వాత అండి దించి పక్కన పెట్టుకోవాలండి. అప్పుడే మనం తెల్లగడ్డలు వేయకూడదు. కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనం తెల్లగడ్డలు వేయాలండి. లేకపోతే బాగా డ్రై అయిపోతాయి. ఇప్పుడు ఏమంటే బాగా ఆయిల్ బాగా చల్లారిన తర్వాత అండి ఇప్పుడు ఈ పచ్చట్లు అయితే మనం పోసుకోవాలి. 1 స్పూన్ అయితే పసుపు వేస్తున్నానండి. పచ్చట్లో వేసి బాగా కలుపుకోవాలండి. అంతలోకి ఈ నూనె కూడా బాగా చల్లారిపోయింది. ఇప్పుడు నేనైతే ఈ తిరగమాత కూడా ఈ పచ్చట్లు అయితే పోసేస్తున్నానండి. ఈ పచ్చడి మా పిల్లల కోసంగా చేశానండి. ఫస్ట్ మా పెద్ద అబ్బాయి వెళ్తున్నాడు. అబ్బాయి కోసంగా ఈ పచ్చడి చేద్దాం, తర్వాత మా చిన్న అబ్బాయి కోసం చేద్దాం అనేసి నేను ఎక్కువ పచ్చడి చేశానండి. కాకపోతే వెయిట్ అనుకున్న వెయిట్ కన్నా కూడా ఎక్కువ, ఒక 4-5 kg అయితే ఎక్కువ అయిపోయింది. పాపం మిగలాల్సి వచ్చిందండి. పచ్చడి తీయాల్సి వచ్చింది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఒక 3/4 kg పచ్చడి అయితే వాళ్ళ ఫ్రెండ్కి ఒక ప్యాకెట్ కట్టానండి. తర్వాత 1 kg ప్యాకెట్ అయితే మా బాబుకి కట్టాను. కొన్ని గుమ్మడికాయ వడియాలు, ఉప్పు మిరపకాయలు ఆ వీడియో కూడా మీకు ఛానల్లో పెట్టండి. చాలా బాగా రెస్పాండ్ అయిందండి. వేళల్లో చూశారు దాన్ని కూడాను. అవి కూడా పెట్టానండి. కానీ ఎక్కడికి తీసుకెళ్ళిన తర్వాత లగేజ్ ఎక్కువైపోయేసరికి ఆ ఉప్పు మిరకాయలు అవన్నీ కూడా రిటర్న్ వచ్చేసినాయండి. నాకు చాలా బాధ అనిపించింది. మా బాబుకి ఉప్పు మిరకాయలు అంటే చాలా ఇష్టము. అవి అయితే రిటర్న్ వచ్చేసింది. ఆ తర్వాత అండి పచ్చడి చూడండి నూనె అంతా మింగేసిందండి. ఇంకా చాలా గట్టిగా ఉంది కదండి. నేను మా బాబుని అడిగాను, నాన్న నూనె ఎక్కువ పోస్తే మళ్ళీ అంతా లగేజ్ అంతా గలీజ్ అయిపోతుంది, నువ్వు అక్కడ పోసుకోమంటే సరే పోసుకుంటాను మమ్మీ అన్నాడండి. అయినా నాకు మనసొప్పలేదు. అక్కడ వాళ్ళంతా రిస్క్ ఆడబడతారని చెప్పనేసి మళ్ళీ ఒక 1/4 kg నూనె అయితే మళ్ళీ కాసి చల్లార్చి ఇందులో అయితే పోస్తున్నానండి. ఎప్పుడు పోయినా కూడా మా పెద్ద అబ్బాయి అండి 10 kg తగ్గకుండా పంపించేదండి. ఈసారి అయితే నాకు కొంచెం ఆరోగ్యం కూడా సరిగా లేదండి. వెళ్ళేటప్పుడు చాలా మనసు బాధగా అనిపించి ఏమి చేయలేకపోయాను. అది కాక చింతకాయ తొక్కు నేను ఎప్పుడు కూడా చింతకాయలు కాలువప్పుడు నిల్వ ఉంచేదండి. చింతకాయ తొక్కు కూడా నేను తీసుకోలేకపోయాను ఈ సంవత్సరం. ఇప్పుడు ఎందుకు రొయ్యల పొడి అండి 1 kg రొయ్యల పొడి తీసుకొని తయారు చేశారండి. చాలా బాగుందండి. ఈ రొయ్యల పొడి ఎలా చేయాలో ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఉందండి. ఈ వీడియో కింద లింక్ పెడతాను, తప్పకుండా చెక్ చేయండి. ఆ పొడి కూడా 1 kg పైన పొడి కూడా కట్టారండి, ప్యాక్ చేశాను. చూసారు కదండి ఈ పచ్చడిలో ఎలా చేశానో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా ఈ విధంగా చేసి పంపండి. చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇటువంటి మరెన్నో రుచికరమైనటువంటి పచ్చళ్ళు, కర్రీస్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. చూడండి నూనె అయితే చాలా తక్కువ అనిపించిందండి. మళ్ళీ 1/4 kg నూనె దాకా మళ్ళీ కాసి చల్లార్చి పోస్తున్నాను. అది ఒక పొరపాటు అయితే అయిందండి. అక్కడ తీసుకెళ్ళేటప్పుడు మా బాబు ప్యాకెట్ అంతా కొంచెం లీక్ అయిపోయి నూనె అంతా కారిపోయిందంట. చూస్తున్నాను కదండి పచ్చడి ఎంత బాగుందనో. మీరు కూడా 1/2 kg టమోటాలు తీసుకొని నేను చెప్పిన కొలతలో అన్నీ సగం చేసుకొని చక్కగా మీరు ఈ పచ్చడి చేసుకొని తిని చూసి మీకు ఎలా వచ్చింది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఈసారి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.